సాకారమయ్యాడు సాకేత రాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. జై శ్రీరామ్ నినాదంతో ప్రతిధ్వనించిన భారతావని. విదేశాల్లోనూ ఘనంగా సంబురాలు. నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని నరేంద్ర మోడీ. నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన. ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల పులకించిన ప్రజానీకం అంటూ ఒక 500 సంవత్సరాల కళ నెరవేరింది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కళ నెరవేరింది, భవ్యమైన మందిరం సమకూరింది. కౌశల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. కళ్ళ ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్త కోటిలో పరవశం, ఎంతో తాదాత్మ్యం. శతాబ్దాల వివాదాలు పోరాటాలను అధిగమించి ఫలితం సాధించిన సంతృప్తి. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆలయంలో ప్రాణప్రతిష్ఠను సోమవారం ఘనంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగులేనే భారత్ను నిర్మించుకుందామని పవిత్ర ధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న ప్రత్యేకంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ, తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా మాత్రం అక్కడ జ్యోతులు వెలిగించి ఆలయాల్లో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఇక్కడ అయోధ్య రాముడి అంటే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అంటే ఇంకా ఆలయం పూర్తి కాలేదు. అయితే ఇంకా మొదటి అంతస్తు, రెండో అంతస్తు ఇవన్నీ కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసి తర్వాత నిన్న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించి. 2024 జనవరి 22 ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్లుగా నిరీక్షించారు. ఇన్నేళ్లకు ఈ మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సుతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాలరాముడికి పూజ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఇక్కడ చిత్రం కనిపిస్తూ ఉంది. ఇదే బాలరాముడి విగ్రహం. ఇప్పటికే అంటే గతంలోనే ఈ విగ్రహాన్ని సంబంధించి లీక్లు వచ్చేసినాయి. ఈ ఫోటో బయటకు వచ్చేసింది. ఆహ్వానితులతో నిండిపోయిన అయోధ్య రామాలయ ప్రాంగణం అంటూ మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ 2.7 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణానికి సంబంధించి భారీగా భక్తులు తరలి వచ్చిండ్రు. నిన్న ప్రధానంగా ప్రముఖులు మాత్రమే సందర్శించుకున్నారు. అక్కడ వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, తర్వాత ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా నిన్న సందర్శించిండ్రు. అయితే ఇవాళ నుంచి అంటే సాధారణ భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి ఆ పాసులు ఇట్లా అవన్నీ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.